సర్పంచ్ సాబ్ ఎవరు పుల్లయ్య చచ్చిపోయింది అయ్యా. అయ్యో చచ్చిపోయిందా వస్తున్నాను. ఈ జమ్మడిగాడు బయటనే ఉంటాడు. ఇప్పుడు ఎట్లా పోతుండ్రా? పోకపోతేనేమో నైజే పోతాంటుంది. ఏమంట ఏడికైతే ఆడికైతే పోపా. నమస్తే సర్పంచ్ సాబ్. అయ్యా দেখতেలేవుగా ఏందిరా బాయ్. ఇక రాయా ఒక ముచ్చటే పని నీకు. నేను సాగుతున్నా సులిగా పోయేస్తాగు. అమ్మ ఆడెక్కువనా నేను ఎక్కువ నీకు. అరే నువ్వు రండవారా వస్తావా? మరి నువ్వు ఏడాడు చికెట్ల చిత్త కొట్టి అన్ని చెప్పాలా? లంజ పడక కదరా వస్తున్నా. కూసో కూసో. ఏందిరా నీ బాధ? పుల్లయ్య వచ్చినట్టు నాకన్నా సావస్తలేదు. నా బాధలన్నా పోవయ్యా. హైరా హైరబ్బా అందుకోని దెంగబ్బా. నా పెద్ద కొడుకు రాజుగాడి ఇల్లు అని పేరు మీద రాయంటుండయ్యా. నీకు కన్ను కనిపిస్తాడు అసలు గుడ్డి లంచోడక. నా నడుపు కొడుకు మళ్ళీ ఇల్లు అమ్మి ఆ నప్పుడు కట్టుకుంటా అంటుండయ్యా. ఎవరమ్మా ఏడ్చుడు ఎవరు? మీ అంజవరు పుణ్యవరు ఎవరిలో నాకు చలికార్యం. నా చిన్న కొడుకు పెట్టగా తిరిగి నీకు ఇబ్బంది అవుతుంది. నాకు కారు కొని అంటుండయ్యా. నీ రెండో ఇల్లు ఉందిగా అది నా కొడుకుల మీద రాయరాదు పట్టేలా. నా అతను రాసిస్తారా నీకు నీ కొడుకులకు లంచ కొడుకులారా?